హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, ఈరోజు నేను కూర్చొని చెప్తాను. నిలబడాలంటే కాళ్ళు నొస్తున్నాయి. ఇంతసేపటి వరకు గెట్ రెడీ విత్ మీ వీడియో తీశాను. కాబట్టి కొంచెం నిలబడే ఉన్నాను నేను. అందుకే కొంచెం కాళ్ళ నొప్పులొస్తున్నాయి. సో, ఇంకా ఏంటంటే ఈరోజు వీడియో లైటింగ్ వస్తుంది కదా! సో, చూసారా అమ్మవారు నా వెనకాల? సో, ఈరోజు నేను ఒక టెంపుల్‌కెళ్తున్నాను. సో, ఆ టెంపుల్ వీడియో పెడదాము అనేసి అనుకుంటున్నాను. సో, టెంపుల్ వీడియో పెడతాను నేను. బట్ ఏంటంటే ఈరోజు నేను ఒంటరిగానే వెళ్తున్నాను నేను. సో, మా పాప ఈరోజు రావట్లేదు. లైటింగ్ వస్తలేదు. ఇప్పుడు ఓకే లైటింగ్. సో, ఈరోజు మా పాప రావట్లేదు. మా పాప ట్యూషన్‌లో ఉంది. ట్యూషన్‌లో అంటే ఈరోజు మాకు హాలిడే ఉంది. సో, అందుకనేసి ఇంకా ట్యూషన్‌లో ఉంది. నేను జస్ట్ 1 అవర్‌లో ఎళ్లి రావచ్చు. మా పాపని తీసుకొని ఎళ్ళొచ్చు. బట్ ఇంకా ప్రతిసారి నేను ఎక్కడికెళ్తే అక్కడికి తీసుకెళ్ళడం వల్ల ఆమె స్టడీ గూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతది గదా! సో, అందుకనేసి ఇక ఒక్కదాన్ని ఎళ్ళాలనేసి అనుకున్నాను. సో, ఒక్కదాన్ని ఎళ్ళాలంటే చాలా ఇట్లా భయం భయము, చాలా గుబులుగా, చాలా ఏదో దిగాలుగా ఏదో అనిపిస్తుంది. బట్ తప్పది. నేను కూడా కొంచెం గుండె గట్టిగా చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఎందుకంటే పిల్లలు ఎప్పటికీ మనతో ఉండు అంటే అది కరెక్ట్ కాదు గదా! వాళ్ళకి కూడా లైఫ్ ఉంటది. వాళ్ళకి కూడా స్టడీ, వాళ్ళకి లైఫు, వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు కష్టపడాలి. తప్పది. సో, అందుకనేసి ఇంక నేనే కొంచెం గుండె ధైర్యం చేసుకుంటున్నాను. సీరియస్‌లీ అండి. నేను ఇప్పుడు కారు తీయాలంటే నాకెంత భయమైతుంది తెలుసా? పాపని వదిలిపెట్టేసి ఒక్కదాన్ని ఎళ్ళాలంటే. కానీ గుండె ధైర్యం తెచ్చుకుంటా. గుండె గట్టిగా చేసుకుంటా. బికాస్ అంతే. ఎందుకంటే పిల్లలు ఒక మంచి పొజిషన్‌లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే తప్పదు గదా! సో, అందుకనేసి పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మనం గూడా పేరెంట్స్ గూడా పిల్లల మీద డిపెండు కావద్దు. ఎందుకంటే వాళ్ళ స్టడీ పర్పస్, వాళ్ళ కెరియర్ పర్పస్ వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు. సో, వాళ్ళున్న ప్లేస్‌లో మనమెళ్లి ఉండాలి అంటే గూడా అది ఇది గాదు. సో, అందుకనేసి వెళ్తే చాలా బాధగా ఉంది. చాలా గుండె బరువుగా ఉంది. బట్ ఎళ్తా. ఎళ్ళి నా పని జేసుకొని అంటే టెంపుల్‌కెళ్ళేసి దర్శనం జేసుకొని వస్తా. ఎందుకంటే ఇంకా ఎళ్ళాలి అని అనిపిస్తుంది నాకు. సో, వెళ్తా నేను. ఆహ్, భయం భయం అనిపిస్తుంది గానీ ఎళ్తా. తీస్తా కారు. కారు తీయడానికి భయమని గాదు. జనరల్‌గా కార్‌లో ఎప్పటికి వెళ్ళి వస్తూ ఉంటాం గదా! పాప లేకుండా కారు తీయడం అనేది కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే నాకెప్పుడు సపోర్ట్‌గా మా పాప ఉంటది. నా పక్కనే ఇట్లా పాప ఉంటది నాకు. సో, అలాంటిది ఈరోజు ఒంటరిగా కారు తీయాలంటే భయమైతున్నది నాకు. ఎందుకంటే నా బలం నా బిడ్డ. నా బలహీనత నా బిడ్డ. నాకు సపోర్ట్ అన్నీ టోటల్ ఆల్ రౌండర్ అసలు ఆల్ రౌండర్ కాదసలు. నా ప్రపంచమే ఆమె. అలాంటిది ఈరోజు పాప లేకుండా అంటే కానీ నేను కూడా అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే అదంతే ఇగ. పేరెంట్స్ గుండె గట్టిగా యేసుకోవాలి. మా పాపని ఫస్ట్ స్కూల్‌లో వేసినప్పుడైతే ఆమెను స్కూల్‌లో జాయిన్ చేస్తాననంగా వారం రోజుల ముందు నుంచే నా ఏడుపు స్టార్ట్ అయిపోయింది. నేనేమో వారం రోజుల ముందు నుంచి ఇంకా మా పాపని స్కూల్‌లో వేస్తున్నానంటే ఒక 4, 5 స్కూల్‌లు వెతికినా నేను. 4, 5 స్కూల్‌లు వెతికి మా పాపని స్కూల్‌లో వేశాను నేను. తర్వాత మళ్ళీ పాపని స్కూల్‌లో వేసిన తర్వాత నాకు అసలు గుండె అసలు ఘోరంగా ఇదైపోవడం ఎంత ఏడుపొచ్చిందంటే, అసలు, అసలు ఈ చదువులేంది? అసలు ఈ చదువులు ఎవడు కనిపెట్టిండు? అనే ఏ చదువులు లేకపోతే నా బిడ్డ నాతోటే ఉంటుండే గదా! అని ఏడుపొచ్చింది. బట్ తప్పదు గదా! ఆమెకు గూడా మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే తప్పదు గదా! అనేసి మళ్ళీ నాలో నేను సర్ది చెప్పుకొని నాలో నేను కొంచెం గట్టిగా అయిపోయినా. ఇప్పటికైనా నేను లంచ్‌లో ఎళ్లి చూసొస్తే ఖచ్చితంగా ఆహ్, అంత ఇది నాకు. కానీ
ఆమె స్టడీ పర్పస్ కానీ, ఫ్యూచర్‌లో ఆమెకి ఎక్కడైనా మంచి సీట్ వచ్చినా, ఏదైనా అయినా గానీ అంటే మంచి సీట్ వచ్చి, మంచి ప్లేస్‌లో మంచి సీట్ వచ్చి, మంచి చదువుకునేటట్టుగా మంచి సీట్ వచ్చిందనుకోండి. సో, అప్పుడైనా నేను ఒక్కదాన్నే గదా! సో, అంతే నేనే గుండె ధైర్యం తెచ్చుకోవాలి. ఈ వీడియో నాది నాకే మోటివేషన్ అన్నట్టు. సో, తప్పదిగ. నేను ఎళ్ళాల్సిందే. సో, ఇగ అంతే బయలుదేరుడే. సో, నేను బయలుదేరుతున్నా. నేను అక్కడికెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను నేను. టెంపుల్‌లో ఎళ్ళిన తర్వాత వీడియో తీస్తాను. సో, చూడండి నాలాగే పిల్లలంటే పిచ్చి ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అసలు సీరియస్‌లీ నా బిడ్డే నాకు గుర్తొస్తుంది. బట్ ఎళ్తా. ఎళ్ళి చేసుకొని నా పని చేసుకొనొస్తా. ఆమెకు బాక్స్ పెట్టిచ్చిన, స్నాక్స్ పెట్టిచ్చిన అయినా నేను లంచ్ వరకొచ్చేసా నేను. సో, లంచ్ వరకు వచ్చి రిటర్న్‌లో నా బిడ్డని జూసి ఇంకొక పని మీద ఎళ్ళేదుంది. సో, వెళ్తా. సో, కీప్ వాచింగ్. సో, ఇంట్రడక్షన్ విన్నారు గదా! సో, అట్లుంటది పేరెంట్స్‌కి పిల్లల మీద. సో, ఇంకా అక్కడ మీతోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా కార్ తీసి మళ్ళీ ఇంకా బయలుదేరాను. తర్వాత హైవేలో వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఉండే గదా! సో, అది కూడా ఒక వీడియో తీశాను. అది కూడా మా పాప గురించే. అది మళ్ళీ ఇంకెప్పుడైనా పోస్ట్ చేస్తాను. సో, అందుకనేసి ఇంకా ఫస్ట్ ఈ వీడియో పోస్ట్ చేద్దామని ఈ వీడియో కోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ఇది చేసేస్తున్నాను. సో, ఇది అక్కడ నేనెళ్ళిన దగ్గర అమ్మవారు అండి. మన స్వయంభుగా వెలిసిన అమ్మవారు. చాలా మహిమగల్ల అమ్మవారు. చాలామంది వస్తున్నారు. అసలు అంటే నాకు ఈ టెంపుల్ గురించి నాకు సమ్మర్‌లోనే ఒకరు చెప్పారు. బట్ నేను అంతగా ఏముందిలే టెంపుల్ మామూలుగా ఉంటది కదా అనుకున్నా నేను. తర్వాత నాకు ఇంకొకరు మొన్న ఒక 1 మంత్ బ్యాక్ నాకు మళ్ళీ ఇంకొకరు చెప్పిండ్రు. అరే! ఇంత బావుంటదా టెంపుల్ మరి ఒకసారి నేను చూసొస్తా అనేసి నేను బయలుదేరాను. బయలుదేరి చూసేసరికంటే టెంపుల్ చాలా బావుంది. చాలా మహిమగల అమ్మవారు. అసలు ఎంతమందొచ్చారంటే చాలా మందొచ్చారు. సో, చూడండి ఇక్కడ న్యూస్ పేపర్‌లో గూడా వచ్చింది. అది న్యూస్ పేపర్‌లో వచ్చింది అయితే అది మళ్ళీ క్యాప్చర్ చేశారు. సో, ఇక్కడొకటి చాలా మహిమగల్ల అమ్మవారు విగ్రహం ఉంది. అది మీకు ముందు ముందు చూపిస్తాను నేను. సో, నేను ఈ టెంపుల్‌కెళ్ళినప్పుడు ఒకటి అనుకున్నానండి. సో, అదేంటంటే మాకు దగ్గరగా మహారాష్ట్ర ఉంటది. సో, మహారాష్ట్ర దగ్గరుంటది. సో, అక్కడ చంద్రపూరు అనేది ఒక ఊరుంటది. సో, ఆ ఊరిలో అమ్మవారి టెంపుల్ ఉంటది. సో, అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అమ్మవారు అలాగే ఉందండి. సో, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సీరియస్‌లీ నేనైతే అసలు నాకు తెలీదు ఇలా ఉంటదనేసి. చూడండి ఇక్కడ ఇందులో ఫ్లవర్ లాగా ఉంది గదా! పింక్ కలర్‌ది. సో, అందులో నుంచి చూడండి అమ్మవారు పడుకున్నట్టుగా ఉన్నారు. ఎంత బావుందోనండి నిజంగా అమ్మవారు చాలా బావుంది. నేను దీనికంటే ముందు ఇంకొక క్లిప్ తీశానండి. సో, అది డిలీట్ అయిపోయిందో ఏంటో తెలీదు. బట్ అది డిలీట్ అయిపోయింది. నేను ప్రదక్షిణాలు చేసేటప్పుడే వీడియో తీశాను. సో, మీకు ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి. సో, చూడండి అమ్మవారు పడుకున్నట్టుగా ఎంత మంచిగా పడుకున్నట్టుగా ఉన్నారో. సో, ఆ పడుకున్నట్టుగా ఉన్నారు. దాంట్లో వాటర్ ఉన్నాయి చూసారా? ఆ వాటర్ ఎవరు పోసిన వాటర్ కాదండి. దానిది అంటే ఆ వాటర్ అవి ఇట్లా ఊరుతాయి అంటారు. ఇక మా సైడ్ అయితే ఊరుతాయి అని అంటారు. ఇక వేరే ఏమో నాకు తెలీదు. అంటే వాటర్ వాటిదవి భూమిలో నుండి వచ్చిస్తాయి అన్నట్టు. సో, ఆ వాటర్ అనేటివి పైన స్టెప్స్ వరకు కూడా వచ్చి ఉండేనంట ఇంతకుముందు. నాకు తెలీదు. నేనెళ్ళినప్పుడైతే ఇక్కడ కింద 2 స్టెప్స్ ఉన్నాయి చూసారా? అక్కడి వరకు ఉన్నాయి వాటరు. అలా మెల్లమెల్లగా తగ్గిపోతాయట. మళ్ళీ కొన్ని రోజులు అంటే కొన్ని నెలలైన తర్వాత మళ్ళీ వాటరు వస్తాయన్నట్టు. అంటే మా సైడ్ అయితే ఊరుతాయని అంటారు. సో, వాటిదవి ఊరుతాయన్నట్టు. సో, అట్లా మనకు ఆ వాటర్ ఊరితే సో, అందులో అమ్మవారు పడుకున్నట్టుగా ఉందండి. సీరియస్‌లీ నేనైతే అసలు చెప్తాను మీకు నేను ఎందుకంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేసి. సో, అక్కడ స్వామివారు చూడండి అమ్మవారు
స్వామివారు పడుకున్నట్టుగానే ఉన్నారు కదండి. సో చూడండి ఎంత బాగుంది. నేనైతే ఎంత సంతోషం, నాకు ఎంత హ్యాపీ అనిపించింది. నేను మామూలుగా చిన్న టెంపుల్లే అనేసి అనుకున్నాను కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి అలా ఉండేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ చూసారా, హోమము అనేది అన్ని చోట్ల స్క్వేర్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి ట్రయాంగిల్ లాగా ఉన్నది. ఇది కూడా స్వామివారు చెప్పారు. అది ఎలా అట్లా ఎందుకు ఉంటుంది అనేసి చెప్పారు స్వామివారు, చాలా బాగా చెప్పిండ్రు. సో నేను గుడి విశిష్టత గురించి అడిగాను, మీరే చెప్పండి మరి నేను వీడియో తీస్తాను అంటే, లేదమ్మా నాకు ఇప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు కదా, నేను చెప్పాలంటే ఈవినింగ్ 5 తర్వాత చెప్తాను అని అన్నారు. ఇక నాకు కూడా వేరే పని ఉంది కదా, అందులో నేను మా పాపను వదిలిపెట్టి వచ్చేసరికి నేను ఎక్కువసేపు ఉండలేకపోయినా, సో ఇంకొక రోజు వెళ్ళి మళ్ళీ వీడియో తీసి మళ్ళీ స్వామివారి మాటల ద్వారానే గుడి విశిష్టత గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను అనేసి అనుకున్నాను. సో మీకు ఇది ఎందుకు నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, చంద్రపూర్లో అమ్మవారు టెంపుల్ ఉంటుంది. సో అక్కడ అమ్మవారు ఎలాగైతే పడుకొని ఉంటారో ఇక్కడ కూడా అమ్మవారు అలాగే పడుకొని ఉన్నారు. సో అది చూడగానే నాకు ఏమనిపించింది, నేను ఎప్పటి నుంచో చంద్రపూర్ వెళ్దాము అనేసి అనుకున్నాను. బట్ ఏమైందంటే అక్కడ వెళ్ళాలి అంటే రోడ్ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. సో నేను ఈ మధ్యలోనే కదా డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. సో నేను కరెక్ట్ వెళ్ళగలుగుతున్నా లేదా అనేసి ఇంకా నేను వెళ్ళకుండా అలాగే ఉన్నాను. సమ్మర్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి అని, కానీ అటు వెళ్ళాలంటే కొంచెం భయంతో ఇక అలాగే వెళ్ళకుండా ఉన్నా నేను. సో అమ్మవారు అక్కడ పడుకొని ఉంటారనేసి తెలుసు, నేను చూడలేదు కానీ తెలుసు. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇక్కడ అమ్మవారు అలాగే పడుకొని ఉండేసరికి నాకు అనిపించింది, అమ్మ నేను చంద్రపూర్ వెళ్దాం అనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నా. అమ్మవారు నన్ను ఈ విధంగా కరుణించిండ్రా, నేను ఈ విధంగా దర్శనం చేసుకునేలాగా అమ్మవారు పిలిపించుకున్నారా అనేసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నాకు తెలియదు, మామూలుగా జనరల్గా టెంపుల్ అంటే మామూలుగా విగ్రహం ఉంటుంది అనేసి తెలుసు నాకు. బట్ నాకు ఇట్లా అమ్మవారు పడుకొని ఉంటారు అనేసి నేను అస్సలు అనుకోలేదండి, సీరియస్లీ. అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక రోజు నేను అక్కడికి వెళ్ళి నేను ఇంకొక వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తానండి. సో ఇంకా అక్కడ హైవే దగ్గర కార్ ఆపేసి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. సో ఇదేనండి హైవే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్.